వెల్కమ్ టు టుడే న్యూస్. వరంగల్ నగరంలోని సాయి మీరా కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండ సర్కిట్ హౌస్ వద్ద గల కల్చరల్ సొసైటీ సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నిర్వాహకులు కర్ణకంటి పోతనాచారి నేతృత్వంలో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా సుమారు 100 మంది గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమైన పాటలతో శ్రోతల్ని రంజింపజేశారు. ఎంతోమంది స్థానిక కళాకారులు సాయి మీరా కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సీనియర్ కళాకారులే కాకుండా నూతన కళాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పోతనాచారి సంస్థ కార్యకలాపాలను గురించి వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కవి రచయిత సిరాజుద్దీన్ మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు అయిన ఓరుగల్లులో ఎంతోమంది కళాకారుల చేత ఇలాంటి వేడుకలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వారన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు నల్లా లక్ష్మీనారాయణ, బన్న ప్రభాకర్, పుల్లకాండ నీరజ, లయన్ ఉపేందర్, గబ్బెట సుధాకర్, వాణిశ్రీ, ఎంకే మూర్తి, రామేశ్వరాచారి, నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర ప్రారంభోత్సవ వేళ అంటే కొద్ది గంటలలో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీరా సంగీత నాట్య మండలి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వర్ధమాన గాయకులు, సీనియర్ గాయకులు, ఇక్కడ కవులు, సామాజికవేత్తలు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మీడియా మిత్రులు ముఖ్యంగా ఛానల్ వెంకట్ గారు కూడా ఉన్నారు. వారు మన కార్యక్రమాన్ని కూడా షూట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్తూ మీ పక్షాన నా పక్షాన ఈ నూతన సంవత్సరంలో మన సంస్థ ద్వారా అనేక చక్కటి కార్యక్రమాలు రూపొందించుకొని వాటిని అమలు చేయడానికి మన వంతు ప్రయత్నిద్దాం. సో చిన్న చిన్న సంఘటనలు ఒక సంస్థ జరుగుతూనే ఉంటాయి. దాన్ని సాధారణంగా తీసుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే పెద్దల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకొని సంస్థ పురోగతికి మనందరం పాటుపడాలని ఈ సంవత్సరంలో 2026 రాబోయే సంవత్సరంలో మనము ఒక ప్రతిజ్ఞ చేసి ఈ సంగీత కార్యక్రమాలను విరివిగా నిర్వహించుకుంటూ మనం మానసికంగా సంతోషాన్ని పొందుతూ 10 మందికి పంచే అవకాశం మనకు ఆ భగవంతుడు కలిగించాలని ఆశిస్తూ ఎనీహౌ విచ్చేసిన మీ అందరికీ కూడా ఈ సంవత్సరంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ వచ్చే సంవత్సరం మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని నేను కోరుతూ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుతూ నాకన్నా చిన్న వయసు వారికి బెస్ట్ విషెస్ తెలుపుతూ నేను ముగిస్తున్నాను. వెల్కమ్ టు టుడే న్యూస్. ఈరోజు మనం సాయి మీరా కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సంగీత విభావరి జరుగుతుంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వరంగల్ జిల్లాకు చెందినటువంటి సంగీత కళాకారులు, గాయని గాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ సంస్థకి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. అలాగే సమాజానికి చెందినటువంటి పుర ప్రముఖులు, సీనియర్ కళాకారులు వాళ్ళందరితో మనం ఈ నూతన సంవత్సరం వచ్చినటువంటి శుభాకాంక్షలు తెలుసుకునే సందర్భంలో రావడం జరిగింది. సార్ మనతో పాటు వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారు. వారు నెలకొల్పినప్పటి నుంచి ఎలాంటి సంగీతానికి సంబంధించినటువంటి గాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా టుడే న్యూస్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా శ్రీ సాయి మీరా కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారము విశ్వంబర కవి సమ్మేళనం, తర్వాత సరిగమప సంగీత లహరి, గంధర్వ గానోత్సవము ప్రతి నెల చివరి ఆదివారం రోజున మా గాయని గాయకులచే చక్కటి కార్యక్రమాలు ప్రతి నెల చేస్తున్నాం. ఇదే విధంగా మేమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి నెల కార్యక్రమాలకు అయ్యే ఖర్చు షేర్ చేసుకొని ఈ యొక్క చక్కటి సంగీత కార్యక్రమాలను చేస్తున్నాం. మా శ్రీ తిరుపతి గారు వారి ఆధ్వర్యంలో ఈ సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత మా డాక్టర్ శరత్ చంద్ర
కళాప్రపూర్ణ ఆయన ఆశీస్సులతో అతను కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు మా గాయకుల వచ్చే ఒక శిక్షణ ఇచ్చి అందరినీ గాయకులను పరిచయం చేశారు. తర్వాత మా విశ్వంబర కవి సమ్మేళనంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మా విశ్వకవి శ్రీరామ గారికి పాదాభివందనాలు చేస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కటి కవులను మా విశ్వంబర కవులుగా వారిని తీర్చిదిద్దే బాధ్యత నాదని వారు ముందు మాట ఇచ్చారు. అదే ప్రకారంగా వారి కవితలు మాట్లాడిన తర్వాత వారి విశ్లేషణ కూడా చాలా చక్కగా ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా కవులు పాల్గొంటున్నారు. చాలా ధన్యవాదాలు సార్. ఈ యొక్క ఇవాళ జరిగిన కార్యక్రమము నూతన సంవత్సర శుభాకాంక్షలతో సరిగమప్ప సంగీత లహరి గంధర్వ గానామృతము స్పెషల్గా ఏంటంటే మేము ప్రతి సంవత్సరము చివరి నెల డిసెంబర్ 31 ఇది ఒక కుటుంబంలాగా గాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము. తర్వాత కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ, గాయకులకు, పూర్వ ప్రముఖులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఒక పాట అనేది కేవలం ఒక సంగీతానికి సంబంధించిందే కాకుండా దానికి సాహిత్యం తోడైనప్పుడు, ఆ సాహిత్యం యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు పాడే గాయకునికి, వినేవారికి అది అద్భుతంగా మనసులోకి తీసుకోగలుగుతారు. ఆ విధంగా సంగీతం వెనుకున్న సాహిత్యం యొక్క ఆర్ద్రతను తెలిసి అర్థం చేసుకునే విధంగా ఇవాళ హాజరైనటువంటి గాయకులందరికీ చెప్తూ మనతో పాటు ఉన్నటువంటి విశ్వకవి సిరాజుద్దీన్ గారు అద్భుతంగా ఆ గానాల వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా వివరించారు. ఇవాళ మనతో పాటు వారు ఉండడం మనందరికీ కూడా అదృష్టం. సార్, వారి మాటల్లో వారు నూతన గాయకులకు ఎలాంటి సూచనలు చేస్తారు, సాహిత్యపరంగా సంగీతపరంగా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ సిరాజుద్దీన్ గారు. ముందు న్యూస్ టుడే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్సులు, స్వాగతం. దాంతో సంవత్సరాన్ని వదిలేస్తున్నాం, అందరూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ రెండు ప్రధానమైన ఘట్టాలు. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తూ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. వరంగల్ సంగీత ప్రపంచానికి సంబంధించిన సీనియర్లకు తెలిసిన కొన్ని విషయాలే కావచ్చు, కొన్ని తెలియని కొత్తతనానికి విషయం ఏంటంటే దాదాపుగా 50 ఏళ్ల కిందట అనుకుంటా వరంగల్లో మీరా సంగీత మండలి అద్భుతమైన సంగీత మండలి ఒకటి ఉండేది. దాని తర్వాత కొంత కాలం వారు సర్వీస్ ఇచ్చిన దాని తర్వాత వేరు వేరు కారణాల వల్ల అది కనుమరుగైంది. అంటే మళ్ళీ ఆ కుటుంబం నుంచి తాను కుటుంబాన్ని వ్యవస్థాపరించుకుంటూ బోధనాచార్యుల వారు శ్రీ సాయి సంగీత కల్చరల్ సొసైటీని స్థాపించడం జరిగింది. 2001లో రిజిస్టర్ కాబట్ట సంస్థ ఇది పనిచేసుకుంటూ వస్తున్నది. వారుగా ఎప్పుడు అలసిపోలేదు. ఈ పరిస్థితుల్లో ఒక సంఘటన చెప్పుకోవాలి. ఇక్కడ 2022లో లతా మంగేష్కర్ గారు చనిపోయినప్పుడు ఏక్ షామ్ లతాకే నామ్ పేరిట ఒక రాష్ట్ర స్థాయి పాటల పోటీ కార్యక్రమం జరిగింది. అది జరిగిన దాని తర్వాత ఏమైందంటే దాదాపుగా వరంగల్ సంగీత ప్రపంచం నిద్రాణావస్థలో ఉండి ఒకటేసారి వెళ్తున్నట్టు అనిపించింది మాకు. అంతకుముందు ఈ గాయకులు లేదని కాదు, అక్కడక్కడ ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంచుకుంటూ మెల్లమెల్లగా తమ స్థానాల్లో తమ పరిధుల్లో పనిచేసుకుంటూ పాడుకుంటూ వచ్చేవారు. 22 తర్వాత అనేక సంస్థలు ఉత్సాహం తెచ్చుకొని ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ప్రారంభించడం జరిగింది. ఒక సంవత్సరంలో 35 నుండి 45 దీని తర్వాత ఈ సంగీత సంస్థలు అట్లాగే సాహిత్య సంస్థలు కూడా ఏ మేరకు పెరిగినాయి అంటే ఈ రోజున హనంకొండ పరిధిలోనే దాదాపు 6-7 సంగీత సంస్థలు పుట్టుకు రావడం అనేది ఇది సంగీత కళామ తల్లికి గాయకులు చేస్తున్న సేవగా మా అందరి పక్షాన కళామ తల్లికి మా కృతజ్ఞతలు తెలుపుకునే సందర్భం తీరులో నడుస్తున్న మా కార్యక్రమాలు. ఎందరెందరూ మహా గాయకులు గాయని మందులు ఉన్నారంటే ఈ రోజున వరంగల్ పేరు ప్రఖ్యాతులను ఈ
ఇతర జిల్లాలు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకుపోతున్న వారు ఈ వరంగల్లో మనకు అగుపించడం, ఈ మధ్యలో అది ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో అగుపించడం అన్నది అందరికీ గర్వకారణం, వరంగల్ ప్రజలందరికీ గర్వకారణం. అది ఆ లెవెల్ కార్యక్రమాలు జరుగుతుంది. నెలకు దాదాపుగా 3 కార్యక్రమాలు. ఇది ఏ తీరులో చూసినా ఎవరికైనా నిజంగా అది అపూర్వపరిచే విషయం. దీని వెనుకాల విశేషంగా అందరి సహకారాలను తీసుకొని వ్యవస్థాపక చైర్మన్ గారు ఉత్తరాచార్యుల వారు ఇదే ధ్యాసగా, సంగీతమే శ్వాసగా, ఆ శ్వాసే తన ధ్యాసగా వారు శ్రమిస్తూ వస్తున్నారు. వారందరికీ ఇక్కడి గాయకులు ఏ సంస్థలో ఎవరున్నప్పటికీ ఈ మాతృ సంస్థగా దీన్ని కలిసి ఈ వేదిక కిందికి వచ్చి ఈ రకంగా ఈ 2025వ సంవత్సరానికి సంగీతపరంగా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇదే సంగీతం ఆధారంగా కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ రకంగా ఈ రోజున ఉదయం 11 గంటల నుంచి మొదలైన మా పాటల కార్యక్రమం రాత్రి 12 తర్వాత, అంటే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి. వ్యక్తిగతంగా పెళ్లి తీసుకోవాలంటే మహా గాయకులు ఉన్నారు ఇక్కడ. వారందరూ నా ద్వారా కాక తాముగా మీ ముందుకు వస్తారు. దయచేసి వారిని విని వారిని గౌరవించుకోవాల్సిందిగా వరంగల్ సంగీత టుడే న్యూస్ ద్వారా తెలియపరుస్తారు. ఈ సంస్థ ద్వారా కనీసం 10-15 మంది నిర్మించుకోవాలన్నది ఒక సాహితీవేత్తగా నా ప్రయాస. దానికి పోతనాచార్యుల వారు నాకు ఇచ్చినటువంటి విశ్వకవి అనే బిరుదు తప్పకుండా పనిచేస్తున్నారు సార్. మీకు కృతజ్ఞతలు, అభివందనలు. ఇక్కడికి నేను సెలవు తీసుకుంటూ నా మిగతా గాయకులు మిమ్మల్ని ఉద్దేశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. చాలా వరంగల్లో ఉన్నటువంటి సాంస్కృతిక సాహిత్య నేపథ్యాన్ని గురించి సిరాజుద్దీన్ కవి గారు మనకు వివరించారు. అలాగే ఒక మనిషి ఈ పోటీ ప్రపంచంలో మనసుతో ఆలోచించడం మర్చిపోయారు. ఇవాళ డబ్బు, టెక్నాలజీ, మీడియా, కుటుంబము అసలు ఎందుకోసం జీవిస్తున్నామనే విధానాన్ని ఆలోచననే మర్చిపోయి పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నారు. టెక్నాలజీ, మీడియా, కుటుంబము అసలు ఎందుకోసం జీవిస్తున్నామనే విధానాన్ని ఆలోచననే మర్చిపోయి పోటీ ప్రపంచంలో పరిగెడుతున్నారు. కానీ ప్రతి మనిషి కూడా మనసుతో ఆలోచించినప్పుడు, ఒక మనిషిగా మానవీయ విలువలతో ఉన్నప్పుడే నిజమైనటువంటి దేవుడు ప్రసాదించిన వరం ఈ జీవితం. మనం ఎవరి కోసమో జీవించడం కాదు, మన కోసము మన మనసుతో జీవించినప్పుడు, మనసు హృదయాంతరాల్లో జీవించినప్పుడు ఒక కవి కావ్యాన్ని రాయగలుగుతాడు, ఒక సంగీతకారుడు సంగీతంని వాయిద్యం వాయించగలుగుతాడు, అలాగే ఒక గాయకుడు ఆనందంగా మనసు గురించి పాడగలుగుతాడు. నాకు అనిపించింది ఏంటంటే ఏ కోటి పక్షులు ఆ గుడికే చేరుతాయి అన్నట్టుగా ఒకే మనసు, ఒకే రకమైనటువంటి అంతరాలకు సంబంధించిన అనుభూతులు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఏకత్రితం కావడం జరిగింది. ఇలాంటి ఒక మంచి వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ మనతో పాటు మరికొందరు గాయకులు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఎన్ లక్ష్మీనారాయణ. నేను ఈ కవులలో ఇంగ్లీష్ పోయట్లో ప్రథమంగా మా సంస్థ అధ్యక్షులు గౌరవ ప్రొఫెసర్ వెంకపల్లి తిరుపతయ్య గారి పాదపద్మాలకు, విశ్వకవి సిరాజుద్దీన్ గారి పాదపద్మాలకు, మన పోతనాచారి ఫౌండర్ వారి పాదపద్మాలకు, మిగిలిన పెద్దలందరికీ నమస్కారం, చిన్నలకు దీవెనలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ ముగ్గురి పేర్లు స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేసి అంత గొప్పగా వాళ్ళను నేను అడ్రస్ చేశానంటే దానికి కారణం ఉంది. తిరుపతయ్య గారు ఈ మన వరంగల్లో, కానీ తెలంగాణలో కూడా అనుకోవచ్చు, ఆయన గొప్ప సంగీత విద్వాంసులు. ఇప్పుడు కర్ణాటకలో తర్వాత హిందుస్థాన్లో కూడా గొప్ప విద్వాంసులు వారు. వారి అండదండల్లో మాకు ఇక్కడ సంస్కృత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారి గైడెన్స్లో తర్వాత విశ్వకవి సిరాజుద్దీన్ గారు నిన్న నేను కొత్త కోణం వారిలోన మేము గమనించాము. నిన్న మేము విశ్వకవులము అందరం కలిసి కవి సమ్మేళనం చేశాం, విశ్వంబర కవుల సమ్మేళనము. అందులో సార్ చెప్పారు, ఎవరిని చూసి ప్రతి వ్యక్తిలో ఒక కవి ఉంటాడు, ప్రతి వ్యక్తిలో ఒక గాయకుడు ఉంటాడు. మీరు స్టేజ్ మీద ఉన్న వ్యక్తిని ఏదో గాంభీరంగా ఏదో కనబడితే మీరు ఎలాంటి మానసికంగా అట్టు కావద్దు, వాళ్ళు మీకంటే తక్కువే అనుకోండి. నేను ప్రత్యక్షంగా ఎన్నో చోట్ల గమనించాను,
ఎవరి సత్వ వారి ఎవరి ఎబిలిటీ వారికి ఉంటుంది, అది మీరు బయటికి తీసుకురావాలని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందదాయకమైన ఇష్యూ. నిన్న ఆ మాట చెప్తారు, గొప్పగా ప్రోత్సహించారు అందరినీ. తర్వాత ముఖ్యంగా ఫౌండర్, దీని యొక్క చైర్మన్, ఆయన 35-40 సంవత్సరాల కాలం నుండి ఆయన ఒక కవి, ఒక గాయకుడు, ఒక గొప్ప రచయిత, అన్నిటికంటే మించి గొప్ప చిత్రకారుడు. ఈ చిత్రకారుడు ఎక్కడ కనపడుతుంది మీకు అంటే ఆయన యొక్క గొప్పతనము, మన ఇప్పుడు సంగీత కాలేజ్ ఉంది కదా, పోతన సంగీత కాలేజ్ ఉంది కదా, అందులో ఉన్న బొమ్మలన్నీ సారేసినాయి. ఆ మహానుభావుల బొమ్మలన్నీ, ఎవరైతే ఆ సంగీతకారులు ఉన్నారో గొప్ప గొప్ప వారి బొమ్మలన్నీ సారేసినాయి. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే ఆయన. అందుకు మీ ముగ్గురికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఈ పాటలు, అసలు పాటలు, ఈ సంగీతం దేనికండి? ముఖ్యంగా మన మానసిక ఎదుగుదల, మన మానసిక సంతోషం, మనం మానసికంగా ఉల్లాసంగా ఉండడం కోరి మనం ఒక పాట పాడినప్పుడైనా, ఒక పాట విన్నప్పుడైనా ఎంత ఆనందాన్ని మనము పొందుతాం. అది ఎవరికి వేరే వాళ్ళకి సాధ్యమైందా? కాదు. మనకు రియల్గా కూడా ఇదొక మనకు వరము. ఆ ఆల్మైటీ ఎవరైతే సర్వజ్ఞుడు ఉన్నారో వారి యొక్క కటాక్షమే మనకు ఇది, తప్ప ఏమి కాదు. ఇది విషయంలో మనం అందరికీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ సాయి మీరా సంస్థ ఏ విధంగా డెవలప్ కాబోతుంది అంటే, మీ అందరి ప్రోత్సాహంతో శ్రీ సాయి మీరా కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అని మేము రిజిస్ట్రేషన్ చేయించబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరామంగా మేము కొనసాగించుకుంటూ ఈ కవి సమ్మేళనాలు, ఈ కల్చరల్ అసోసియేషన్, కల్చరల్ యాక్టివిటీస్, ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్, డాన్సులు కానీ అన్ని రకరకాల కల్చరల్ సంబంధించినవి. విశ్వంబర కవులు అంటే సారు హ్యాండ్ ఓవర్లు జరుగుతూ ఉంటాయి. సారు గొప్ప విశ్లేషణ, అంతటి విశ్లేషణ నేను రియల్గా కూడా ఎక్కడ చూడలేదండి. ఆయన విశ్లేషిస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. అటువంటి గొప్ప విశ్లేషిస్తారు. అందరి మాటలు విని, అందరి కవిత్వాలు విని ఆ విధంగా గొప్పగా విశ్లేషిస్తాడు. సార్ ఒకసారి గొప్పగా మనందరం చప్పట్లు మనసులో స్మరించుకోవాలి. ఇది అందువల్ల మనం ప్రతి మూమెంట్ కూడా మనం దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అందరూ ముందుకు రావాలని అందరూ ప్రార్థిస్తున్నాం. దయచేసి ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే, డాక్టర్ శరత్చంద్ర గారు మా వరంగల్ వచ్చి ఎంతో మంది గాయకులను తయారు చేశారు. వారు గొప్ప జ్ఞానులండి. వారు కళ్ళు మూసుకుంటే ఘంటసాల గారు, కళ్ళు తెరిస్తే శరత్చంద్ర గారు. వారి తల్లిదండ్రుల పాదపద్మాలకు, వారి వారి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆదాయపద్మాలు సార్. ధన్యవాదాలు సార్. మనతో పాటు మరో సీనియర్ బాయ్లు ఉన్నారు, వారిని అడిగి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం. టుడే న్యూస్ వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ పోతనాచార్య గారి సాయి మీరా కళాక్షేత్రం అనేది మాకు ఫస్ట్ వేదిక అండి. ఈ వేదిక మీద ఎంతో మంది కళాకారులు బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంత ఫేమస్ అంటే డాక్టర్ శరత్ చంద్ర గారు వచ్చినప్పటి నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా ట్రైనింగ్ పొంది చాలా మంది గాయకులు కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదండి. ఆ క్రెడిట్ మొత్తం పోతనాచార్య గారికే దక్కుతుంది. పోతనాచార్య గారు ధన్యవాదాలు సార్. ఇంకొకటి సంగీతము సాహిత్యం అంటే కవల పిల్లలు, ఆ కవల పిల్లల్ని ఇక్కడ పెంచి పోషిస్తున్న కూడా మన పోతనాచార్య గారు. ఈ వేదిక మీద అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా దానికి విశ్వంబర కవి గారు, సిరాజుద్దీన్ గారు కృషి చాలా ఉంది దీంట్లో. వీళ్ళందరినీ కూడా ఏకతాటి మీద నడిపిస్తూ పాటలకు ప్రాణం పోస్తూ కవులకు కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఈ యొక్క సంస్థను నడిపిస్తున్న అందరూ, దీనికి సహకారం అందిస్తున్న అందరు గాయకులు కూడా అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. తర్వాత ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఇంకా అభివృద్ధికి రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నా పేరు వాణిశ్రీ, అడ్వకేట్ అండి.
ఇంకొక చిన్న విషయం అంటే సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందండి. అలా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న గాయని గారు అందరూ పొద్దున 9ంటికి వచ్చి రాత్రి 9ంటి వరకు కూడా కదలకుండా పాటల కోసం కూర్చోవడం చాలా గ్రేట్ అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. లైన్ ఉపేందర్ అండి. రిటైర్ అయినటువంటి దగ్గర నుండి కూడా నేను పాటలు అనేటువంటి దానిపైనే నా యొక్క ధ్యాస నుంచి పాడుతున్నాను. నేను దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా ఇక వేరే ఏ అలవాటు లేవు కాబట్టి ఈ అలవాటు ఒకటి శ్వాస ధ్యాస అని 2 చెప్పారు కదా, దీని ద్వారానే మా యొక్క జీవితాన్ని హాయిగా గడుపుతున్నాము, ఆనందంగా ఉంటున్నాము, చక్కగా హెల్దీగా కూడా ఉండడం జరుగుతుంది. సంగీతం వల్ల ఇలాంటి లాభాలు ఉన్నాయని తెలుసుకున్నాను. నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి సాయి మీరా 2002లో వచ్చి ఈ 3 సంవత్సరాల్లో ఎంతో పాటల పైన ఉండేటువంటి నా మక్కువను తృష్ణను తీర్చినటువంటి ఈ కళా సంస్థ వారు శరత్ చంద్ర గారు వచ్చి ఇక్కడ పాటల యొక్క విధానాలు, పాడే పద్ధతులు అన్నీ ఇక్కడ క్లాసులు నిర్వహించినటువంటి కన్నకంటి పోతనాచారికి మరొకసారి వారికి నా యొక్క శుభాభివందనలు వందనాలు తెలియజేస్తున్నాను. కళా సంస్థలు విస్తరించాయి. ఇప్పుడే చూస్తుండగానే ఒక 4-5 సంస్థలు పుట్టుకొచ్చాయి. కానీ అండి ఎక్కడ ఏది జరిగినా కూడా మనం అందరం పార్టిసిపేట్ చేయాల్సిందే. వాళ్ళు వద్దు అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోవద్దు, అది కళా సంస్థ కానే కాదు. వెల్కమ్ చెప్పినటువంటి ప్రతి కళా సంస్థలు పోవాలి, అందరి దగ్గర పాడుకోవాలనేటువంటి ఏదైతే స్వతంత్ర భావంతో ఉండేటువంటి ఆ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే పాడాలి. మా దాంట్లో మీ దాంట్లో రావద్దు, మీ దాంట్లో మాకు రావద్దు అని అంటే అది సంగీతమే కాదు, అది కళా సంస్థే కాదని చెప్పి సమయభావం దగ్గర ఉంది. ఇంకా 2 నిమిషాల్లో 2 నిమిషాలలో ఈ కళలో సంగీతం అనేది ప్రజల ముందుకు రానప్పుడు రాజుల దర్బార్లో రాముల అంతఃపురంలో తాగి ఉన్న కళను దాన్ని బయటికి తీసుకురావడానికి గరికపాటి రాజారావు గారు ఎంతో కృషి చేశారు. కళలు బయటికి రావాలని, ప్రజలందరికీ వినిపించాలని. ఆ కృషి ఫలితమే మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. ఆ రోజుల్లో దర్బార్లో అంతఃపురంలో ఉండేవి, ప్రజలకు అందుబాటులో ఉండకపోయింది. వాళ్ళ సంతోషానికే వారికి నాట్యం చేయించుకున్నారు, సంగీతాన్ని ఇప్పించుకున్నారు, పాటలు పాడించుకునే వారికి తప్ప ప్రజలందరికీ మాత్రం అలాంటి సంతోషాన్ని కల్పించలేదు. దాన్ని ఒక పోరాట ఫలితంగానే ఈ ప్రజల వాళ్ళ ముందుకు వచ్చింది. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. అది గరికపాటి రాజారావు గారి యొక్క కృషి అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఈ టుడే న్యూస్కు ధన్యవాదాలు. మా యొక్క వాయిస్ని ప్రజలందరికీ ముందుకు తీసుకుపోతున్నందుకు. కళా సంస్థలు ఎందుకు పెట్టాము, కళా సంస్థలు దేనికి పుట్టాయి అనేది అంటే సంగీతము, పాట, రచయితలు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఎంజాయ్ చేయాలనే మనం తీసుకొచ్చాము. నేను ముఖ్యంగా గాయకుడు కన్నా ముఖ్యంగా నేను ముందు నాటకాలు వేసేది. నేను స్పోర్ట్స్ మెన్ని, నేషనల్ స్పోర్ట్స్ మెన్ని, నేను నేషనల్ రెఫరీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కంటిన్యూగా ఉన్నది. ఈ యొక్క నాటక సంస్థలో కూడా నేను స్వతహాగా నాటిక కూడా రాశాను. అది మహబూబాలో ప్రజెంట్ చేశాను. నా నాటిక పేరు తప్పేవరి నాటిక పేరు, దాన్ని నేనే డైరెక్ట్ చేశాను. తర్వాత నేను 1971లో నేను లెనిన్ ఉత్సవాలు చూసి ఈ పాటల పట్ల, నాటకాల పట్ల నాకు అభిరుచి కలిగి దాని మీద నేను సంస్థని ఏర్పరిచి, నాటక సంస్థను ఏర్పాటు చేశా, సంగీత సంస్థను ఏర్పాటు చేశా. ఈ గాయకుల గురించి ఒక ఆర్కెస్ట్రా కూడా ఏర్పరిచి డోర్నకల్లో ఎన్నో ప్రోగ్రామ్ చేశాము, రైల్వేలో చేశాము. తర్వాత ఈ పాటల మీద ఇంట్రెస్ట్ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మా యొక్క రైల్వేలో రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో అక్కడ పాటలు పాడే వాళ్ళు ఎవరున్నారా అంటే ఒకరిద్దరు ఉండేది. ఆ సందర్భంలో మమ్మల్ని మాట్లాడిస్తూ, ఎందుకంటే ఆల్ ఇండియా లోకల్ అనిష్టా పర్సన్కి నేను కార్యదర్శి ఉండేది. ఆ సందర్భంలో నన్ను మాట్లాడమనేది. అలాగే మాట్లాడుతూ ఎంకే మూర్తి సార్ ఒక పాట కూడా పాడాలంటే ఒక పాట పాడేది, మాట్లాడేది. అలా ఇంట్రెస్ట్తోని నేను ఆ మధ్యకాలంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంటికే ఉన్న తర్వాత ఒక సందర్భంలో ఒక దగ్గర చూసా, ఒక గ్రూప్లో సాయి మీరా కళాక్షేత్రం సంగీత అకాడమీ ట్రస్ట్ అని చూశాను. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఇక్కడ రావడం జరిగింది. నా అంతా నేను
సాయంత్రం ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 25కు 30 చివరి రోజున కాబట్టి 26 స్వాగతం అందుకున్నాం కాబట్టి మీరందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 26. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్షిప్తంగా వారి అభిప్రాయం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ సందర్భంగా స్టూడెంట్ చేసుకుంటున్నా మీ ద్వారా నన్ను పరిచయం చేసుకున్నాను. మీకు ప్రత్యేక నేను 2016 గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి నాకు సంగీతమే లోకం. మరి ఎంతోమంది సంగీత ప్రియులు గాయకులు వాళ్ళంతా పరిచయం అయ్యారు. ఇప్పుడు చాలా కాలం దాదాపు ఒక 7 సంవత్సరానికి మొదటిసారి గారు పరిచయం అయ్యారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ఏ కళా సంస్థలు లేనటువంటి విధంగా దీన్ని ఒక స్టూడియోలాగా తీర్చిదిద్దారు. ఎంత శ్రమ వచ్చి ఎంత శ్రమ పెట్టి మరి వారి అజాత శత్రువు ఎవరికి కూడా శత్రువు కాదు. అసలు మా అందరినీ కూడా గాయకులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందరినీ మా చేత పాటలు పాడించి అందరినీ ఎంతో కళారంగాన్ని పరిచయం చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ మా ఛానల్ ఇక్కడికి రావడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి వర్ధమాన గాయని నీరజ మేడం గారు ఉన్నారు. నీరజ గారిని దయచేసి ఒకసారి వేదిక నాకు చిన్నప్పటి నుంచి పాట ప్రాణం వ్యతిరేకని మాట్లాడడం జరిగేది. చిన్న సంఘటన, నా చిన్నప్పుడు మాది పల్లెటూరే. అయితే అక్కడ స్కూల్కి వెళ్ళేది. ఇప్పటికి వెళ్ళినప్పుడు పాట రోజు ప్రేయర్ మాతోటే చిన్నప్పుడు నేను వచ్చేదంతా ఆపేవాళ్ళు వాళ్ళంతా. చదువు కంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి పాటలే పాడేదాన్ని నేను. మా ఇంట్లో అందరూ అమ్మ, మా ఇద్దరు అక్క చెల్లెలనే అందరూ కూడా చాలా బాగా పాడతారు. మా పాప కూడా చాలా చక్కగా పాడుతుంది. నాకు పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత ఒకటి పాడాలని ఉంది ప్రోగ్రాము. టీవీ అశోక్ అన్నయ్య స్టార్ట్ చేసింది పోతన మందిరంలో. అందులో ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత 1 కేజీలో సెలెక్ట్ అయితే చిన్నపిల్లలు నేను వెళ్ళలేదు. పాఠశాలలో కూడా సెలెక్ట్ అయితే వెళ్ళలేదు. అంత కారణాల వల్ల సంసార బాధ్యతల వల్ల పాడలేకపోయాను. పిల్లలు పెద్దలైన తర్వాత మా బాబు మ్యారేజ్ అయిన తర్వాత ఈ పాటలు పాడాలని చాలా కోరిక ఉండేది. అప్పుడు సెల్లు లేకపోయేది, పాటలు వినాలంటే మనకు టీవీ లేకపోయేది. ఈ మధ్యలోనే సెల్లులు వచ్చినాయి ఒక 10 years తర్వాత. అప్పటి నుంచి కొంచెం పాటలు వినడం నేర్చుకున్నాను. పాటలు అమ్మ ద్వారా, ఎందుకంటే అమ్మ రేడియో స్టేషన్లో రేడియో ఉండే కదా, అలా అమ్మ నేర్పించేది. ఓల్డ్ సాంగ్స్ అయితే బాగా వినేదాన్ని నేను. ఇప్పుడు ఈ పోతనాచారి అన్నయ్య అయితే ఫస్ట్ నేను ఇక్కడికే వచ్చానన్నమాట. అంతకుముందు తిరుపతి సార్ వాళ్ళు నేను మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా అయిపోయింది నాది. లైట్ మ్యూజిక్ డిప్లొమా కూడా అయిపోయింది. ఈ మధ్యలో నేను కూడా చిన్నగా ఈవెంట్స్ చేస్తున్నాను. సీనియర్ కళాకారులు మన వరంగల్లో చాలా ఉన్నారు. నేను రీసెంట్లీ ఇక్కడ హైదరాబాద్లో ఈవెంట్ చేస్తే పృథ్వీరాజ్ సార్, గంటాడి కృష్ణ గారు వాళ్ళందరూ కూడా మన సారంగపాణి శంకర్ సార్ గురించి ఫస్ట్ మన వరంగల్ వాళ్ళంటే వాళ్ళు ఎంత హ్యాపీగా, నేను చెప్పగానే కాల్ చేయగానే మీరు వరంగల్ వాళ్ళ అమ్మ అని వాళ్ళందరూ నా కోసం కాదు మనందరి కోసం వాళ్ళు వచ్చారు. సీనియర్ కళాకారులు కూడా ఒక 20 members అందరూ పెద్దవాళ్ళు, దేవేంద్ర రెడ్డి సార్ కానీ, ఎన్కే మూర్తి గారు సార్ కానీ, లయన్ ఉపేందర్ సార్ వీళ్ళందరూ వచ్చారు. ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చినా కూడా అందరూ మాకు తెలియదమ్మా నీరజ చెప్పలేదని అంటున్నారు. అంటే వరంగల్లో అంత మంచి కళాకారులు, ఇంటికి ఒక కళాకారులు ఉన్నారని నాకు తెలిసింది. అదన్నమాట. ఈ సంగీతం ద్వారా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. నేను ఒకరికి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నాను. నేను చెప్పగలిగేది అదే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు నీరజ వరంగల్. చాలా చక్కగా మాట్లాడారు. గాయకులు మాట్లాడమంటే వారు మాట్లాడిన పాటలు విన్నంత హృదయంగా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. శిష్యులు వేరు
వేత్తి పశువు వేత్తి వేత్తి శిశువులను పశువులను ఆకలి విషం ఒంటినిండా విషయాన్ని పాములను కూడా ఖండింపజేసేది సంగీతం. ఆ సంగీత ప్రపంచంలో నేను ఈ మధ్యన గుడిగుడి నన్ను ఆశీర్వదించడం చాలా ముఖ్యంగా ఈవెన్ ఎప్పుడు ప్రజెంటేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోఆపరేషన్ సార్. థ్యాంక్ యూ. అధికారులకు మరియు మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబర్ మీడియా వారికి అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ సంస్థను, ఈ కార్యవర్గాన్ని అందరినీ దీవిస్తూ అందరికీ నా కళాభివందనాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిరాజ్ అన్న, అదేవిధంగా మెట్రో ఛానల్ సార్కి, అదేవిధంగా పోతనాచార్యుల గురించి, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడం పాట పట్టడం తప్ప నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. పోతనాచార్యులు మన చారి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని సంగీత మీరా మండలి మన హనుమకొండ ద్వారా ఒక అందరికీ కళాకారులకు పరిచయం చేశాడు. దాని ద్వారా ఇప్పుడు ఎన్ని బృందాలు ఏర్పడ్డా కానీ ఇది మదర్ బృందం అనుకోవాలి మనం. ఎందుకంటే చాలా కష్టజీవి. నాతో రేడియో టీవీల్లో కూడా నాతో ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేశాడు. వాళ్ళ పాప కూడా చాలా చక్కని గాయని. అంత సంగీత కుటుంబంలో పుట్టినటువంటి ఆ వ్యక్తికి మనందరి సపోర్ట్ చాలా ఉండాలి. ఈ కొత్త సంవత్సరం, రాబోయే సంవత్సరం ఆయనకి సంతోషకరంగా ఆర్థిక సాయమే కావచ్చు, ఇంకోటే కావచ్చు. కానీ ఇక్కడ సీనన్న చెప్పారు, శ్రీని గారు, ఒక చక్కని వాతావరణం అనేది క్రియేషన్ కావాలి. ఎందుకంటే మనకి ఒకళ్ళు పాడతారు, బాగా పాడతారు, ఒకళ్ళు పాడలేకపోతారు. పాడలేకపోయే వాళ్ళని మనం ఏమనొద్దు, బాగా పాడే వాళ్ళని కూడా ఎక్కువ పొగడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కళాకారులుగా మనం రాణించాలంటే ఇంకా ఎన్నో నేర్చుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ మరి దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ చక్కని గాయకులు అందరూ ఉన్నారు. వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో వచ్చే సంవత్సరం అంత సంతోషాలతో మీ జీవితాలు ఆనందంగా ఉండాలని, మనందరి జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సంగీతం అంటే ఎవరికి కళాభిషేకం వచ్చిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరికి మేము పాడాలి అన్న ఒక స్వేచ్ఛ కలిగించింది. అది బాలసుబ్రహ్మణ్యం. అలాగే మనకు వరంగల్లో పోతనాచారి గారు ఇక్కడ ఈ వేదిక పెట్టి మనందరికీ అందరూ ఇళ్లలో ఉండి బాత్రూమ్ సింగర్స్ ఇంట్లో మామూలుగా పాడుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వేదిక ద్వారా స్వరాభిషేకం ద్వారా ప్రపంచమంతా పాడగలుగుతున్నారు. అదే మనకు వరంగల్లో పోతనాచారి సార్ గారు ఈ వేదిక పెట్టి మనందరికీ ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ధన్యవాదాలు. నేను ఇక్కడ జనవరి 18th రోజు ఈవెంట్ ఫస్ట్ టైం నేను చేయబోతున్నాను. మీ అందరి సహకారం నాకు ఉండాలి. అలాగే సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మనమంతా మీరు మనమందరం ఒక కుటుంబ సభ్యులం. అంటే గాయకులం, అందరూ గాయకులు అందరూ రావాలి. ఫోటో తీసుకుంటాను. ఫోటో మీరు అడిగి కదలకండి అమ్మా. అడిగి ఫోటో కదులుతుంది. టుడే ఈవెంట్స్ ఒక ఉద్దేశం కూడా వర్ధమానటువంటి కవులు, గాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు. ఓరుగల్లు నగరం అంటేనే కళలకు, కాళాజీ, సాహిత్యానికి, సంస్కృతికి ఇంత నేపథ్యం ఉన్నటువంటి మన వరంగల్లో ఆశించినంత కళాకారులకు దక్కాల్సినటువంటి గుర్తింపు దక్కలేదు. దాన్ని భర్తీ చేసే కార్యక్రమంలో భాగంగా మా టుడే న్యూస్ ప్రతి కార్యక్రమంలో ముందుంటుంది. మీరు ఏ కార్యక్రమాలు నిర్వహించినా
వచ్చినా మాకు ఒకసారి సూచన చేస్తే తప్పకుండా మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. మరొకసారి కళాకారులందరి పక్షాన మన టుడే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ పాటల పూదోట, ఈ ఉద్యానవనానికి తోటమాలి అన్నకంటి పోతనాచారి గారు, వారు అద్భుతంగా ఈ తోటలో ఈ పాటలు పాడే కోయిలందరికీ కూడా ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వటవృక్షం లాగా ఈ సంస్థను నెలకొల్పారు. అందరి సహకారంతో నెలకొల్పారు. అలాగే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళ మన గర్వం లేదు, చిన్న వాళ్ళ మన మొహమాటం లేదు. పెద్దవాళ్ళందరూ కూడా ఎదుగుతున్నటువంటి గాయకుల్ని కానీ సాహిత్యవేత్తలు కానీ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ చూశాను, మంచిగా పాడారు. వాళ్ళు సద్విమర్శలతో వారి ఎదుగుదలకు సూచనలు ఇస్తూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించే ఇలాంటి వేదికలు చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళలో పోటీతత్వం ఎక్కడ కనిపించట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళలో కలుపుకుంటూ వాళ్ళ ఎదుగుదలకు కూడా కృషి చేస్తున్నటువంటి ఇలా సంస్థలు మన తెలంగాణలో ఓరుగల్లు, ప్రత్యేకించి కళలకు పుట్టినీళ్ళు అనేటువంటి ఓరుగల్లులో ఇలాంటి కళా సంస్థలు ఉండడము, కళాకారులకి సాహిత్యవేత్తలకు ప్రోత్సాహం అందివ్వడం కూడా నిజంగా గొప్ప విషయం. ఈ నూతన సంవత్సరంలో గాయకులైతేంది, సాహితీవేత్తలైతేంది, కళాకారులైతేంది అందరికీ కూడా వారి మనోభిష్టాలు, ఆశీస్సులు నెరవేరాలని, వారు ఎంచుకున్న రంగంలో మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడే న్యూస్ వెంకట్.